నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ అప్డేట్స్. మిడ్ డే న్యూస్ అప్డేట్స్ లో ప్రధాన అంశం చూసుకున్నట్టయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రబల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇక శాసన మండలి ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం సహా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. సాయి మరి కాసేపట్లో ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా శాసన సభలో ఉన్నటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, శాసన మండలి ఫ్లోర్ లీడర్, శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మొత్తంగా 22 మంది మాత్రమే ఈ సమావేశంలో ఉంటారు. ఇది కీలకమైన మీటింగ్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ సభ్యత్వ నమోదుపైనే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు సంబంధించి ఇటీవల జరిగినటువంటి తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలోనే పార్టీ సభ్యత్వం పైన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 లక్షల సభ్యత్వాన్ని చేర్పించారు. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అయితే 60 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్పించినప్పటికీ కూడా గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. దీనిపైన పోస్ట్ మార్టం కూడా కేసీఆర్ నిర్వహించారు. ముఖ్యంగా ఎన్ని లక్షల సభ్యత్వం చేశామన్నది ముఖ్యం కాదు, ముఖ్యంగా క్రియాశీలకంగా అదేవిధంగా సాధారణ సభ్యత్వాన్ని చేర్పించాలి. ముఖ్యంగా అదేవిధంగా పార్టీ కార్యకర్తలతోనే ఈ యొక్క సభ్యత్వ నమోదుని చేయించాలి అంటూ కూడా పార్టీ నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 2 నెలలు అయితే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే పార్టీలో ఏ కమిటీలు లేవు, పార్టీ కమిటీలను కూడా రద్దు చేశారు. ఒక రాష్ట్ర కమిటీ మాత్రమే ప్రజెంట్ వర్కింగ్లో ఉంది, మిగతా కమిటీ రద్దు చేశారు. కాబట్టి సభ్యత్వ నమోదును పూర్తి స్థాయిలో చేసిన తర్వాత పార్టీ కమిటీలు కూడా వేయాలని కేసీఆర్ భావిస్తున్నాను. ఈ పార్టీ సభ్యత్వ నమోదు సంబంధించినటువంటి డేట్లను కూడా ఈరోజు కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే పార్టీకి సంబంధించి సంస్థాగత కింది స్థాయి నుంచి మళ్ళీ పునర్నిర్మించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ పార్టీ బలంగా తెలంగాణలో అధికారంకి వస్తామని చెప్తా ఉంది. ఇటీవల మోడీ పర్యటనలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుంది, బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారని మోడీ మాట్లాడిన నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ ఉండాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కూడా కేసీఆర్ భావిస్తున్నాడు. కాబట్టి బీజేపీని నిర్వహించాలంటే పార్టీ బలంగా ఉండాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతం పైన ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఈరోజు సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే పార్టీ సభ్యత్వం కంటే ముందు ఇప్పటికే క్యాడర్ లో కొంచెం అసంతృప్తి ఉంది. మొత్తం మీద కూడా రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే, నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక సరైనటువంటి నాయకత్వం లేక కూడా క్యాడర్ చాలా ఇబ్బంది పడుతుంది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? ఖచ్చితంగా పార్టీ చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ సభ్యత్వ నమోదుపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు. ఇన్ఛార్జీల ద్వారా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రూప్ సమస్యలు కూడా చెక్ పెట్టాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో 2-3 నేతలు కూడా అక్కడ పోటీ పడుతున్న పరిస్థితుల్లో వర్గపోరు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇలాంటి చాలా ప్రాంతాల్లో నియోజకవర్గాలు ఈ సమస్య ఉంది. కాబట్టి వీటిని సాధ్యమైన త్వరగా వీటన్నిటిని పరిష్కరించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫస్ట్ సంస్థాగతంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత పార్టీ కమిటీలను ప్రధానంగా చూసినట్టు యువత కమిటీ కావచ్చు, అదేవిధంగా విద్యార్థి విభాగం, మహిళా సంబంధించిన విభాగానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పూర్తి చేసి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సర్కారును నిలదీసేందుకు ఖచ్చితంగా ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా అటు వరిధాన్యం కావచ్చు, మొక్కజొన్న పంటకు సంబంధించినటువంటి రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న కొనుగోలు లేక. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ అంశంపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ముఖ్యంగా రైతు ఎజెండాతోనే మళ్ళీ ఎన్నికలకు పోవాలని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంటేనే ప్రజల సమస్యలను కూడా అడ్రస్ చేయగలుగుతామన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంది. కాబట్టి పార్టీ బలోపేతం పైన ఈరోజు సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. సాయి. రైట్, థ్యాంక్ యూ చందు.